అందరికీ నమస్కారం. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాభిదినాలు. సో నేను మీ భైరవదేవ శనిగల ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ మాసం అంటే జూలై మాసంలోని రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అనమాట. అంటే కుంభరాశి వారికి జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏమేమి చేసుకుంటే వాళ్ళకు మంచి స్థితి ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. సో కుంభరాశి వారిని మనం పరిశీలించినట్టయితే జూలై మాసంలో గ్రహస్థితి లగ్నంలో శనేశ్వరుడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. ఇది అంత మంచిది కాదు. శనేశ్వరుడు లగ్నకారకుడు, లగ్నానికి అధిపతి అయినటువంటి అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి శనేశ్వరుడు రెట్రోగ్రేడ్లో ఉండడం వల్ల కొంచెము అంటే ఈ రాశి వారికి కొంచెం మంచి స్థితి కాదని చెప్పచ్చు అనమాట. ఇంతవరకు చాలా బాగా ఉన్నారనమాట. ఇంకా ఒక 135 రోజుల పాటు 135 రోజుల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దూకుడు తగ్గించాలి. అంటే వీళ్ళు కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది. కానీ ఇంతకుముందు వీళ్ళు ఏదైనా స్లోగా వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు అంటే శనేశ్వరుడులో మంచి రెట్రోగ్రేడ్లో లేడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు దూకుడు పెంచేస్తాడు, తొందరపాటుని ఇచ్చేస్తాడు. సో తొందరపాటు వలన మనం నిర్ణయాలు అనేవి మంచి తీసుకోము. చెడు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టం వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. నిజాన్ని ఆశితూచి ఉండండి, నిదానంగా వెళ్ళండి. అంటే ఇంతకుముందు మీరు శనేశ్వరుడు రెట్రోగ్రేడ్లో లేనప్పుడు ఏ విధంగా అయితే నిదానంగా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉండి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే రాహు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. రాహు మంచి లాభస్థానాన్ని ఇస్తాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా మాయ మాటలు ఉంటాయి. ఈ నెల పాటు అంటే ఈ నెలపాటే కాదు, మొత్తం రాహు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేంత వరకు అంటే మళ్ళీ కుంభంలోకి వచ్చేంత వరకు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మాటలు ఏ విధంగా సరే ఒక మాట మాట్లాడేసి వాటి నుంచి లాభాన్ని పొందాలి, మాటల ద్వారా లాభం పొందడము అలాంటి స్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మాటలు వీళ్ళు మోసపూరితమైన మాటలు మాట్లాడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి దీనివల్ల సమాజంలో చెడ్డ పేరు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచి స్థితిలోకి వెళ్తారు. అలాగే ఇక్కడ మనం 3వ స్థానంలో చంద్ర కుజుల కంజంక్షన్ అనేది చాలా మంచిది. సో చంద్రుడు వచ్చేసి 2 డేస్కి ఒకసారి చేంజ్ అవుతుంటాడు. సో 13వ తేదీ వరకు 3వ స్థానంలో కుజుడు ఉంటాడు. ఆ 13 వరకు 3వ స్థానంలో కుజుడు ఉండడం అనేది కొంచెం అంటే ఈ రాశికి కుజుడు యోగకారకుడు కాదు కాబట్టి కొంచెం మంచి చెడు ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. తర్వాత 13 తర్వాత గురువుతో చేరుతారు కాబట్టి అప్పుడు కొంచెం బాగానే ఉంటుంది 13 తర్వాత గురువుని చేరినప్పుడు. అలాగే గురువు ఈ 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి చాలా మంచి యోగం అని చెప్పొచ్చు. 4వ స్థానంలో గురువు ఉండడం అనేది వీళ్ళ చదువు బాగుంటుంది, ఎగ్జామ్స్ పాస్ అవుతారు, ఉద్యోగాల్లో మంచి స్థితి బాగుంటుంది. ఎవరైనా ఉద్యోగాలకు ట్రై చేస్తున్న వారికి జాబులు వస్తాయి, వాళ్ళు మంచి స్థితికి వెళ్ళిపోతారు గురువు ఉండడం వలన. సో ఈ గురువు అనేది ఎడ్యుకేషన్ పరంగా అలాగే తల్లికి సంబంధించినవి చాలా బాగుంటాయి. తల్లితో మంచి సఖ్యత ఉంటుంది, తల్లిదండ్రులని బాగా చూసుకుంటారు. ఇంతకుముందు ఏదైనా మంచి ఎలాంటి చెడ ఇష్యూస్లు ఉన్నప్పటికీ అంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఏంటంటే గురువు ఉండడం వలన వాళ్ళకు భక్తి పెరుగుతుంది, విద్య బాగుంటుంది, తల్లిదండ్రుల పట్ల మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి, తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, వాళ్ళకు మంచి స్థితి అనేది మనం చెప్పచ్చు అనమాట గురువు 4వ స్థానంలో ఉండడం వలన. అలాగే రవి శుక్రులు 5వ స్థానంలో ఉన్నారనమాట. రవి శుక్రులు 5వ స్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా వీళ్ళకు సంతానానికి ఏదైనా సమస్య అంటే ఇంతకుముందు ఏదైనా సంతాన విషయాల్లో కొంచెం ఏదైనా లాభం లేనప్పటికీ ఆ సంతానం ద్వారా లాభం పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా ఇప్పుడు సంతానం లేనట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రవి శుక్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రవి శుక్రుడి యొక్క కారకత్వాలు కూడా తీసుకొని ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా మగపిల్లోడు పుట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా అంటే పిల్లల విషయంలో మంచి అభివృద్ధిని సాధిస్తారని చెప్పచ్చు అనమాట. అంటే యోగకారకుడు కాదు కానీ బుధుడి యొక్క క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చెప్పచ్చు అనమాట. బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెము రుణాలు ఎక్కువ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఉండేవారికి అప్పులు ఎక్కువ పుట్టడము, అప్పులు చేయడము, వాటి నుంచి ఇబ్బంది పడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కానీ ఏంటంటే వాళ్ళని ఎలా ఒకవేళ శత్రువులు వస్తే తెలివితేటలతో ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా బుధుడు ఇస్తాడనమాట. అంత మంచి తెలివితేటలను బుధుడు ఇస్తాడు కాబట్టి వాళ్ళు అందులోంచి కూడా బయటపడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అలాగే 7వది 7వ స్థానం చూసుకున్నట్లయితే 7వ స్థానంలో ఏ గ్రహం లేదు. ఈ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఈ రాశ్యాధిపతి రవి 5వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ 7వ శనేశ్వరుడు రెట్రోగ్రేడ్లో అయి ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పుడు రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ కనబడుతున్నాయి రిలేషన్షిప్ విషయాల్లో. అలాగే తర్వాత అంటే ఇప్పుడు ఏదైనా సమాజం పట్ల అంటే ఇప్పుడు మనం 7వ స్థానాన్ని ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండేదాని గురించి మనం చూస్తాం కాబట్టి
అంటే వేరే వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనేది అనే విషయాల్లో జాగ్రత్త చూసుకోవడం, అలాంటివి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే శనేశ్వరుడు రెట్రోగ్రేడ్ అయినాడు కాబట్టి ఒక 4 నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట. కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమం కేతు ఏం చేస్తుంటాడంటే సడన్ ఇన్సిడెంట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే వీళ్ళు మామూలుగా కేతువు మనకు కుజుడి తత్వాన్ని కూడా ఉంటుంది. అంటే కేతు కుజుడి యొక్క ఫలితాన్ని కూడా ఇస్తాడు కాబట్టి అంటే కేతువుని చూడాలంటే కుజుడిని కూడా చూడాలి, కుజుడిని చూడాలంటే కేతువుని కూడా చూడాలన్నమాట. సో ఏం చేస్తారంటే వాహనాలపైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నిదానంగా వెళ్ళండి, తర్వాత ఆచితూచి వెళ్ళండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి. మంచి అంటే ఏదైనా వాహనం మీద వెళ్తున్నప్పుడు కొంచెం పూజ పునస్కారాలు చేసుకొని వాహనానికి దండం పెట్టుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచిగా క్షేమంగా వస్తారు. అలాంటి స్థితి నుంచి మీరు బయటపడతారనమాట. అలాగే 9వ స్థానాధిపతి మనకు చూసుకుంటే శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు. సో ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు కాబట్టి మంచి స్థితిని ఇస్తాడు. అలాగే మనకు లాభాధిపతి ఇక్కడ కూడా గురువు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి అలాగే వ్యాపారస్తులకి చదువు పరంగా ఏదైనా ఉద్యోగాలకు ట్రై చేస్తుంటే దాని పరంగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు ఎవరికైనా మంచి చేస్తాడు కాబట్టి ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, అయినా కానీ మంచి చేస్తాడని నేను చెప్తున్నా. ఎందుకంటే శనేశ్వరుడు రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ రెట్రోగ్రేడ్లో కాకుండా నార్మల్గా ఉంటే గురువు కూడా ఏం చేయలేడు కాబట్టి ఈ 135 రోజులు గురువు కూడా మంచి స్థితి మంచి స్థితి ఇస్తాడు కాబట్టి చెప్తున్నాను అనమాట. వీళ్ళకు చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చేసి అంటే వీళ్ళు శనికి సంబంధించినవి చేసుకోవాలి, ఎందుకంటే లగ్నం రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. అలాగే రవికి సంబంధించినవి చేసుకోవాలి, అలాగే 9వ స్థానానికి సంబంధించిన శుక్రుడికి సంబంధించినవి చేసుకోవాలన్నమాట. అంటే శనికి ఏం చేయాలంటే శనేశ్వరుడికి అంటే కాకులకి ఫుడ్ పెట్టడము, అదే వీధి కుక్కలకి ఫుడ్ పెట్టడము, అలాగే అంటే ముసలి వాళ్ళకి ఏదన్నా కర్రలు లాంటివి అంటే చైర్ అంటే హ్యాండిక్యాప్స్కి చైర్స్ కానీ ఇలాంటి దానం చేయడము, శనేశ్వరుడికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, అలాగే ప్రతి ఆదివారము ఏదైనా ఒక సూర్య దేవాలయాన్ని దర్శనం చేసుకోవడము, ప్రతిరోజు సూర్యుడికి నమస్కారాలు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే శుక్రుడికి నవగ్రహాలు ఉన్న శుక్రుడికి ఒక దీపం పెట్టి ఆ శుక్రవారం రోజు ఒక 6 సుట్లు తిరిగి వచ్చినట్లయితే వీళ్ళకి ధనానికి సంబంధించినవి ప్రాబ్లమ్స్ పోతాయి, చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. ఇది ఈ కుంభరాశి వారి యొక్క జూలై మాసం యొక్క రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం వచ్చేసి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.